కాకినాడ కేసు. ఒక 2.5 సంవత్సరాల పాప 45 ఎకరాల పామాయిల్ తోటలోంచి ఎలా మిస్ అయింది? లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా? కాకినాడ జిల్లా తుని రూరల్ మండలం సిహెచ్ అగ్రహం గ్రామంలో భవానీ అండ్ గణేష్ దంపతులకు 2.5 సంవత్సరాల పాప ఉంది. తనే జ్ఞానేశ్వరి, జాను అని కూడా పిలుస్తారు. వీరు 40 ఎకరాల పామాయిల్ తోటలో కేర్ టేకర్లుగా పనిచేస్తున్నారు. మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చాడు సార్. తీసుకొచ్చి టయానికి నేను చిన్న అమ్మాయికి స్నానం చేపిస్తున్నాను. ఈ అబ్బాయి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో వెనకాలే బండి ఎక్కడం చూసింది సార్. వెనకాలే పారిపోయింది సార్. నా అందరికి వెళ్ళిపోతున్నాను. శనివారం ఉదయం కరెక్ట్ గా 11:30 సమయంలో గణేష్ తన బైక్ మీద పనికి వెళ్తుండగా ఆ పాప తన వెంటే రావడం చూసి ఆమెను తన భార్య భవానీ దగ్గరికి అప్పగించారు. భవానీ రెండో పాపకు స్నానం చేస్తున్న సమయంలో జ్ఞానేశ్వరి అనే పాప ఎప్పుడు బయటికి వెళ్ళిందో తెలియదు. వెళ్ళిపోతున్నాను. నేనేమనుకున్నానంటే ఇక్కడే కదా ఈ మాడి చెట్టు ఉంది సార్, అక్కడే ఉన్నాడు కదా, ఈ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయింది అమ్మాయి అన్న ధీమా మీద అన్న ఆలోచనలో నేను ఉన్నాను సార్. తన భార్య ఏమనుకుందంటే తన భర్త వెనకాలే వెళ్తుంది, భర్త చూసుకుంటాడులే అని చెప్పి నిర్లక్ష్యంగా ఉంది. గణేష్ తన పాప మళ్ళీ వెంటే రావడం చూడకుండా తన పనికి తను వెళ్ళిపోయాడు. అలా ఆ పాప తన తండ్రి వెంట వెళ్తూ వెళ్తూ ఆ దట్టమైన అడవుల్లో తప్పిపోయింది. అలా అడవిలో తప్పిపోయిన పాపను వీరబాబు అనే వ్యక్తి 12:25కి ఫెన్స్ వద్ద ఏడుస్తుందని, పక్కనే కుక్క కూడా ఉందని గణేష్ కు ఫోన్ చేసి చెప్పారు. కానీ గణేష్ గ్రామస్తులను తీసుకొచ్చే సమయంలోనే పాప మరియు కుక్క అక్కడ లేరు. ఆ పాప అక్కడ లేకపోవడం చూసిన గణేష్ మరియు గ్రామస్తులు వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్లి కేసు నమోదు చేశారు. పోలీసులు కూడా చాలా తొందరగా సెర్చ్ ఆపరేషన్ ని మొదలు పెట్టారు. 300 మంది పోలీస్ సిబ్బందులు, SDRF, యాంటీ నక్సల్స్ డ్రోన్స్ ఉపయోగించి 1000 ఎకరాల ల్యాండ్ ని ఒకేసారి జల్లెడు పట్టించారు. ఆ పొలాల్లో 8 అడుగుల బోర్వెల్స్, ఇంకా క్రూరమైన అడవి జంతువులు, ఆ పొలాల్లోనే విరిగిన కరెంట్ తీగలు ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ పాప ఆడుకుంటూ బోర్వెల్లో పడిందని చూస్తే బోర్వెల్లో కూడా లేదు. లేదా ఏమైనా పొలాల్లో కరెంట్ షాక్ తగిలి పడిందా అంటే అది కూడా లేదు. ఒకవేళ అడవి జంతువులు దాడి చేసి ఉంటే రక్తపు మరకలు, చినిగిన బట్టలు ముక్కలు ఏమైనా దొరికేవి. కానీ అలాంటి ఆధారాలు ఏవి దొరకలేదు. అలా ఏ ఆధారాలు దొరకపోవడంతో పోలీసులు ఇలాంటి ఏవి జరగలేదని నిర్ధారించుకున్నారు. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఆగ్రహారం అనే గ్రామంలో ఎటువంటి CCTV ఫుటేజ్లు లేవు. ఈ CCTV ఫుటేజ్లు లేకపోవడంతో రెస్క్యూ టీం వాళ్ళకి పెద్ద సమస్యగా మారింది. ఒకసారి గమనించండి, ఒక గ్రామం నుంచి వేరే గ్రామానికి వెళ్లే మధ్యలో దారి చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటిది ఒక 2.5 సంవత్సరాల పాప తిండి లేకుండా ఈ మొత్తం గ్యాప్ ని ట్రావెల్ చేయగలుగుతుందా? పాప తప్పిపోయిన 4 రోజుల తర్వాత పాపతో పాటు ఉన్న కుక్క తిరిగి వచ్చేసింది. కానీ ఆ కుక్కతో ఉన్న పాప మాత్రం తిరిగి రాలేదు. ఆ తిరిగి వచ్చిన కుక్క కూడా చాలా నీరసంగా, భయంకరమైన మానసిక స్థితుల్లో ఉంది. అది ఇంటికి రాగానే తల్లి భవానీ చీర పట్టుకుని అడవి వైపుకు చూపిస్తుంది. ఆ పాప అది ఎక్కడుందో దానికి తెలుసని, ఆ పాప ఎక్కడుందో దారి చూపిస్తుందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇంతలో అక్కడున్న జనాల్ని చూసి కుక్క భయపడి అడవుల్లోకి పారిపోయింది. కానీ పోలీసు వాళ్ళకి ఇక్కడే మంచి ఆలోచన వచ్చింది. కుక్క వచ్చి ఏదైతే తన తల్లి చీరను కొరికిందో ఆ కొరికిన ముక్కని పోలీసు వాళ్ళు సేకరించి పోలీస్ డాగ్ స్క్వాడ్ కి ఇచ్చారు. వెంటనే పోలీస్ డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగింది. పోలీస్ డాగ్స్ ఆ కుక్క కొరికిన చీర మొక్కను గమనించి ఆ పెంపుడు కుక్క వెళ్లిన దారిలోనే 300 మీటర్ల వరకు వెళ్ళాయి. కానీ అక్కడ నుంచి దారి దొరకలేదు. కానీ అప్పటికే ఆ ప్రాంతంలో భారీ వర్షం మొదలయ్యింది. ఈ భారీ వర్షం వల్ల దొరికిన కొన్ని క్లూస్ కూడా తుడిచిపోయాయి. ప్రస్తుతం పోలీసులు 2 అంశాలపై దృష్టి పెట్టారు. పోలీసులు ఈ జీడి పిక్కలు ఏరుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎంతమంది రెగ్యులర్ గా ఈ అడవిలో కనిపిస్తారనే దాని మీద మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే అక్కడ కొన్ని జీడి తోటలు ఉన్నాయి. ఆ జీడి తోటల్లో కొంతమంది అనఫిషియల్ గా వచ్చి రాలిపోయిన జీడి ముక్కల్ని వేరుకునే వాళ్ళు. అలా వచ్చిన వాళ్ళలో కొంతమంది ఎవరైనా పాపని చూసి ఉండొచ్చని, లేదా వాళ్లే పాపని కిడ్నాప్ చేయొచ్చని అనుమానిస్తున్నారు. రెండో మెయిన్ రీజన్ ఏంటంటే కిడ్నాప్ కార్నర్. కుక్క వెళ్లిన దారి దొండవాక మెయిన్ రోడ్ కి కనెక్ట్ అవుతుంది. అంటే ఈ అటవీ ప్రాంతంలో ఈ చివరుగా వెళ్ళిపోతే దొండవాక గ్రామానికి సంబంధించిన ఒక రోడ్డు వస్తుంది కాబట్టి, అంటే పాపను ఫెన్సింగ్ దగ్గర పట్టుకుని అడవి మార్గంలో కాకుండా రోడ్డు మార్గంలో వాహనాల్లో తీసుకువెళ్లొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఆ సమయంలో ఆ దారిన వెళ్లిన ఆటోలు, వాహనాలపై నిఘా పెట్టారు. పోలీసులు తమ 100% ఎఫర్ట్స్ పెట్టి అన్ని వైపులా దర్యాప్తు చేస్తున్నారు. తన తల్లిదండ్రులతో ఎవరికైనా పాత గొడవలు ఏమైనా ఉన్నాయని చూస్తే ఏమీ లేవు. గతంలో తన తండ్రితో ఒక కారు గొడవ ఉందని, అది కూడా కాంప్రమైజ్ అయిపోయారని తెలుస్తుంది. అందరూ ఆ పాప సురక్షితంగా ఇంటికి రావాలని కోరుకుందాం. ఈ స్టోరీ గురించి కొత్త అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కొత్త అప్డేట్స్ దొరకగానే వెంటనే నేను కూడా వీడియో తీసి మీకు పెడతాను.